అందరికీ నమస్కారం. ముందుగా నాకు మీడియా సపోర్ట్ ఎంత ఉంటుందంటే, ఈ మధ్యన ఒక ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్తే వాళ్ళ పాప అనింది, ఆర్పీకి ఏమని ఇచ్చి నువ్వు సినిమా ఇచ్చావు డాడీ అనింది. వాడికి మీడియా సపోర్ట్ ఉన్నట్టు ఎవరికి ఉండదమ్మా ఈ భారతదేశంలో. వాడిని నమ్మి మనం ఎన్ని కోట్లైనా పెట్టచ్చు. సినిమాని మాత్రం జనాలకు తీసుకెళ్లడంలో చేపల పులుసుని అంత దూరం తీసుకెళ్ళాడంటే సినిమాని ఏ దూరం తీసుకెళ్తాడు నీకు తెలియదమ్మా అని యూట్యూబ్లో చూపిస్తే కొన్ని కోట్ల వ్యూవర్షిప్ ఉండే కొన్ని వందల ఛానల్స్ నాకు సపోర్ట్ చేశాయి. నేను 2022 డిసెంబర్ 9వ తారీఖు నేను దానికి ముందు మా గురువు గారు మన సత్యానంద గారికి ఫోన్ చేసి ఇలా నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుని పెడదాం అనుకుంటుంటే, ఆయన ప్రభాస్ గారు లాంటి వ్యక్తినే జడ్జి చేసిన వ్యక్తి. నేనంత వెంటనే ఆయన నుండి ఇది పెట్టేసి ఇది బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. ఒకటే మందలంతే. నా దగ్గర ఉన్నంత డబ్బుల్లో స్టార్ట్ చేసి పెడితే కొన్ని లక్షల రూపాయల వ్యాపారం. 5 కిలోమీటర్ల లైను, భారతదేశంలో ఇంతవరకు 5 కిలోమీటర్ల లైను ఒక ఫుడ్ బిజినెస్ మీద, ఒక చిన్న కొట్టు మీద జరుగుండదు అనేది అతిశయోక్తి కాదు. అంత పెద్ద హిట్ అయింది. తర్వాత మణికొండలో పెట్టాను, బ్లాక్ బస్టర్ హిట్. ఆ విధంగా అమీర్పేటలో మన పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర పెట్టా, అది పెద్ద హిట్ అయిపోయింది. ఆ తర్వాత నా దగ్గర హైదరాబాదులో బాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఖుష్బూ గారి దగ్గర నుంచి ప్రతి సెలబ్రిటీ విఐపీలు నాకు తెలిసి నాకు తెలియకుండా కూడా మన చేపల పులుసు ప్రతి ఆదివారం కావచ్చు వాళ్ళకి అవసరమైన రోజులన్నీ కూడా కొండలో వండించుకొని తీసుకొని వెళ్తారు. అది వేరే విషయం. దానివల్లే చెప్పి బిజినెస్ పెంచాల్సిన అవసరం ఉందని కాదు, జరిగే విషయం చెప్తున్నా. ఆ తర్వాత కాజాగూడ పెట్టాను. కాజాగూడలో 55 సిట్టింగ్, అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సంపూర్ణ సూపర్ మార్కెట్ కాజాగూడ. ఆ తర్వాత తిరుపతిలో 5 బ్రాంచులు పెట్టాం. మన ఎయిర్ బైపాస్ రోడ్డు, కరకంబాడి, తర్వాత కేటీ రోడ్డు, చలమంచి అట్లా పెట్టాం. అన్నీ హిట్ అయినాయి. తర్వాత ఇప్పుడు మన వైజాగ్లో కృపారావు నాయక్ గారు, సింహాచలం గారు, శ్రావణ్ గారు ముగ్గురు వెనకే ఉండరు, చూడండి ఒకసారి. వాళ్ళు నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి అందులో వాళ్ళు బాగా ఆరితేరున్నారు ఎలా పెట్టాలి ఏం చేయాలని. సో నాకు కూడా నేను కూడా కొన్ని అనుభవాలు చూశాను. ఫ్రాంచైజీ అంటే ఎవరికి ఇవ్వాలి, డబ్బులు తీసుకోవడం మాత్రమే కాదు, అగ్రిమెంట్లు చేసుకోవడం కాదు. కొన్ని దెబ్బలు తిన్నాను, కొన్ని తెలుసుకున్నా, కొన్ని నేర్చుకున్నా. ఏదోనైనా ఇది కూడా కరెక్ట్ కాదని చాలా జాగ్రత్తగా ఇస్తే ఇది కరెక్ట్ అని తెలిసింది. సో వాళ్ళు ఈరోజు స్టార్ డ్రైవ్ ఇక్కడ ఒక బ్రాంచి, తర్వాత మధురవాడ, రామ్నగర్లో మూడిట్లో కూడా సిట్టింగ్ ఉంది. హ్యాపీగా మంచిగా చేపల పులుసులు ఏ టేస్టింగ్ సాల్ట్ లేకుండా, ఎటువంటి పౌడర్లు, కలర్ పౌడర్ లేకుండా, ఏదో చేపల్ని నాసిరకంగా వండకుండా పరిణితి కలిగిన పరిజ్ఞానం ఉన్నటువంటి మాస్టర్ని నేనే నెల్లూరు నుంచి పంపించాను. సో అలాంటి చేపల పులుసు ఇక్కడ దొరుకుతుంది. వైజాగ్లో నేను చేసుకున్న అమ్మాయి కూడా వైజాగ్ గర్వంగా ఫీల్ అవుతుండే. నెల్లూరు భాష, నెల్లూరు చేపల పులుసు ఎంత సపోర్ట్ చేసాయో ఈరోజు వైజాగ్లో వాళ్ళ బంధువుల మధ్యలో ఇది ఓపెన్ చేయడం నాకు గర్వంగా అనిపిస్తుంది. సో ఈరోజు నైట్ నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. కిచెన్లో కూడా మీకు ఒరిజినల్గా వీడియోస్ ఎలా ఉంటాయి, మేము ఎంత నాణ్యతగా చేస్తాము అనేది కూడా ఇస్తాం. ఈ సండే కూడా బిజినెస్లో ఎలాంటి మీరు ఎప్పుడైనా 24 hours 365 daysలో ఎప్పుడైనా మీరు కిచెన్లోకి వచ్చి కెమెరాలు పెట్టుకోవచ్చు. ఈ భారతదేశంలో ఎవడు నాకు తెలిసిన వరకు నా కిచెన్లో, హైదరాబాద్ నా కిచెన్లో తీసిన వీడియోలు ఎవడూ తీసుకున్నాడు. ఎందుకంటే మనం తప్పు చేయం కాబట్టి నాకు భయం లేదు. స్టాల్లో కూడా నా దగ్గర తీసిన వీడియోలు ఎవడూ తీసుకుండు. మీకు దమ్ము ఉంటే ఏ కిచెన్లోకి అయినా వీడియోలు తీయండి, వైజాగ్లో చూద్దాం. నేను 24 hours 365 days తాళాలు మీకే ఇస్తాను. మీ దగ్గర ఒక జాత, నా దగ్గర ఒక జాత, మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, నో డౌట్. మంచి చేపల పులుసు చాలామంది చెప్తారు రేట్లు అని. మీకు కేజీ చికెన్ తీసుకుంటే కేజీ చేతికి వస్తుంది, కేజీ చేప తీసుకుంటే కేజీ చేప రాదు, తలకాయ తోక పోతుంది. ఆ మధ్యలో ఉండే 7 పీసులు నేను అమ్మాలా. దానికి మళ్ళీ సాంబార్లో వేసినంత నూనె కాదు, దీనికి 100 రెట్లు ఎక్కువ వేయాలి. మామిడికాయ వేయాలి, మామిడికాయ రేటు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయాలి. మళ్ళీ అక్కడి నుంచి లాస్ట్లో మసాలా వేయాలి, కొత్తిమీర వేయాలి. ఇవన్నీ కూడా దీనికి ఉపయోగించే పదార్థాల తాలూకు రేటు ఎక్కువ ఉంది. అంతే తప్ప ఇప్పుడు ఒక మటన్ రేటు ఈక్వల్ టు బొమ్మిడేలు పులుసు ఉంది. మరి మటన్ రేటు తినేసి బొమ్మిడేలు ఎంత రేటుకి వేస్తున్నారంటే రెండు ఒకటే రేటే. చేపల్లో అది అత్యధిక రేటుని ఈరోజు ప్రవర్తిస్తుంది. సో ఎవరు కూడా అత్యధిక రేట్లు ఎవరూ పెట్టరు. నేను కూడా నాసిరకమైన చేపలు పెట్టి అల్లం పేస్ట్ కలిపి మీకు ఇచ్చానంటే ఊడికే కూడా ఇస్తా. ఈరోజు మంచి చేపలు మంచిగా మీరు తిని బాగుండాలని కోరుకోవడంలోనే అది పెట్టాల్సి వస్తుంది. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల నా బిజినెస్ జరగదు అని నాకు తెలిసినప్పుడు నేను రేట్లు ఎందుకు ఎక్కువ పెడతాను? నేను లాస్ అవ్వలేను. నేను చేస్తున్నది కూడా సేవతో సమానమే. అది మామూలు రిస్కీ బిజినెస్ కాదు. చేప చికెన్, మటన్ దొరికినట్లు అక్కడ అన్ని ప్రదేశాల్లోనూ చేప దొరకదు, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది. బొమ్మిడాయలు మన వైజాగ్లో కూడా దొరకదు. ఎక్కడి నుంచి తేవాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, దాన్ని ఐస్లో పెట్టాలి. సో ఇది ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఇది ఒక రిస్కీ బిజినెస్. దీన్ని ఎవడైతే ప్రేమిస్తాడో, ఎవడైతే ఇష్టపడతాడో వాడే ఈ బిజినెస్ చేయగలడు. ఫ్రాంచైజీలు తీసుకోవాలంటే ఈ స్టార్ డ్రైవ్ దగ్గరకు వచ్చి, ఆర్కేబీ స్టార్ డ్రైవ్ దగ్గరకు వచ్చి వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళ కండిషన్స్ని వాటిని మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యి మీరు నిరభ్యంతరంగా చేపల పులుసు పెట్టుకోవచ్చు. ప్రాధాన్యత ఏంటి అంటే
మీకు చేపల పులుసులు వండి వాళ్ళే పంపిస్తారు. మీరు కిచెన్ తీసుకొని మీరు ఒళ్ళంతా ఓనం చేసుకోబల్లే, వాళ్ళే వండి నైట్ పూట మీరు ఒక ఆర్డర్ పెడితే ఉదయానికి చేపల పులుసులతో పాటు అన్ని ఐటమ్స్ పంపిస్తారు. మీకు అదర్వైజ్ ఇంకా ఉన్న ఫ్రాంచైజీలు కావాలంటే మీరు అప్రోచ్ అవ్వాల్సినటువంటి నెంబర్లు 9515 344 366 9515 444 766. దయచేసి టైం పాస్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా తీసుకోవాలనుకున్నాను మాత్రం దయచేసి ఫోన్ చేయని కోరుకుంటాను. నిద్రపట్టిన వస్తూనే ఉండే ఫోన్లు. మన సంగారెడ్డిలో అనిల్ రెడ్డి గారు తీసుకున్నారు. అది కూడా సంగారెడ్డిలో 18వ తారీఖు ఉదయం అత్యంత వైభవంగా జరుగుతుంది. నెక్స్ట్ విజయవాడలో క్రాంతి కుమార్ గారు తీసుకున్నారు. అతిపెద్ద హోటల్ డైనింగ్, మంచి అంబియన్స్తో, మంచి స్వచ్ఛమైనటువంటి చేపలతో అక్కడ కూడా జరుగుతుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చి నేను జస్ట్ ఒక చేపల పులుసు పెట్టి నేను బతకాలని పెట్టాను. ఈరోజు నా కింద ఒక 400 మంది పనిచేస్తున్నారు. అన్ని చోట్ల కలిపి మాస్టర్లు కావచ్చు, కుకింగ్ అసిస్టెంట్లు కావచ్చు, కటింగ్ వాళ్ళు కావచ్చు, చేపలు తెచ్చేవాళ్ళు కావచ్చు, వండేవాళ్ళు కావచ్చు, వడ్డించేవాళ్ళు కావచ్చు. సో 400 మంది ఈరోజు నా దగ్గర పనిచేస్తున్నారు. సో అది ఆ దేవుడు మా అమ్మ ఇచ్చిన వరం. సో ఈ వైజాగ్ ఇంత పెద్ద మహానగరంలో నా ఫోటో పెట్టి, నా పేరు పెట్టి, నేను అనుకున్న ఒక అధ్యాయాన్ని పెట్టి ఇక్కడ పెట్టినందుకు నేను కృపారావు నాయక్ గారికి, సింహాచలం గారికి, అదేవిధంగా శ్రావణ గారికి రుణపడి ఉన్నాను. చిన్న మధ్యలో ఒక చిన్న యాడ్ ఏంటంటే, వాళ్ళు నా బ్రాండే కాకుండా వాస్తవం ఒప్పుకోవాలి, అబద్ధం చెప్పకూడదు. తలపట్టి అని బిర్యానీ కూడా తీసుకున్నారు. మన చేపల పులుసు మన టాప్, బిర్యానీ కూడా వాళ్ళకి నచ్చింది. తలపట్టి బిర్యానీ అనే ఒక బ్రాండ్ నచ్చింది. నా షట్టర్ కాకుండా పక్క షట్టర్లో కూడా పెట్టుకున్నారు. మీరు అది వచ్చినప్పుడు దయచేసి చేపల పులుసు వరకు తినండి, అదే కాకుండా బిర్యానీ తినాలనుకున్నా కూడా వాళ్ళు ఆ బ్రాండ్ తీసుకున్నారు. ఆ బ్రాండ్ కూడా మంచిగా ఉంది, నేను తిన్నాను. నా బ్రాండే గొప్ప నేను అనడం లేదు, వాళ్ళు కూడా తను ఇష్టపడి తీసుకున్నారు. కాబట్టి దయచేసి మన్నించి నా దాంతోపాటు తలపట్టి బిర్యానీ కూడా మీరు గౌరవించండి. నాకు ఒక షట్టర్ ఇచ్చారు, వాళ్ళకు ఒక షట్టర్ ఇచ్చారు. సంతోషంగా తినండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇది